హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాధిక. ఈరోజు మనం బయట తింటాం కదా రవ్వట్టు, అది మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో భయపడుతూ ఉంటాం కదా రవ్వట్టు వేసుకోవాలంటే. దానికి నేను ఇవాళ ఏమీ పెద్ద కొలతలు కూడా ఇవ్వండి, మాకు దోసపిండి కొంచెం 2 దోశలకి అయ్యేంత దోసపిండి ఉంటే దాంట్లో నేను ఒక చిన్న గ్లాస్ అంత మైదాపిండి యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాసుతో బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నాను. మంచిగా కరకరలాడాలని బొంబాయి రవ్వ క్వాంటిటీయే కొంచెం ఎక్కువ ఉంచుకొని జారుగా కలుపుకోవాలండి. మజ్జిగలాగా కలుపుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు ముందుగా కోసి పెట్టుకున్న ముక్కల్ని ఫ్రీ హీట్ చేసుకున్న ప్యానం మీద నేను చూపించాను కదా, అట్లా ఫ్రీ హీట్ చేసుకున్న ప్యానం మీద ముందుగా వేసేసుకోవచ్చు, లేదంటే పిండిలో కలుపుకునే వాళ్ళు కలుపుకోవచ్చు. నేను కొంచెం ఇది కాలకుండా తీసేసరికి ఫస్ట్ దోశ విడిపోయింది, అందుకనే రెండో దోశ చూపిద్దామని మళ్ళీ ట్రై చేసి ఫ్రీ హీట్ చేసుకున్న పైన మీద పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ముందుగా వేసేసి దీన్ని తిప్పుకోకుండా జారుగా కలుపుకున్న పిండి మిశ్రమాన్ని ఇలా పెనం మీద పోసేసుకుంటే మంచిగా నూనె తర్వాత పైన ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. డ్రాప్స్గా దీనిని మంచిగా బజ్జాలుగా ఉడికితేనే ఈ దోశ బాగుంటుందండి. చూసారు కదా, దగ్గరగా వెళ్తే ఇట్లా ఉడుకుతున్నట్టు తెలియాలి. అలా జల్లిగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇవ్వండి, ఇలా ఎర్రగా కాలిన తర్వాత మాత్రమే తిప్పుకోవడానికి ట్రై చేయండి. నేను ఫస్ట్ అలాగే కొంచెం కంగారులో తీసేస్తే ఒకటి విడిపోయింది. ఇలా చేసుకుంటే దోశలన్నీ మంచి మెజర్మెంట్లో మంచిగా ఎర్రగా వస్తాయి. కొంచెం ఈ దోశలు ఎర్రగానే కాల్చుకోవాలి. రెండు పక్కలా కూడా తెల్లగా ఉండేలాగా ఉంటే పచ్చిగా ఉంటుంది, అంత బాగోదు, మెత్తగా అయిపోతుంది. కొంచెం గట్టిగా ఉంటే బాగుంటాయి. కాబట్టి ఇలా ఎర్రగా రెండు పక్కల కాలిన తర్వాత ఒక్కొక్క దోశ వేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటాయండి. ఇట్లా నేను 4-5 దోశలు వేసేసుకున్నాను ఆల్రెడీ, చూపించడానికి మళ్ళీ వేసి చూపించాను. మధ్యలో ఒక దోశ విడిపోయిందని. ఇలా చూసారు కదా, నేను వరుసగా వేసేసుకుంటూనే ఉన్నాను దోశలన్నీ. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చూస్తున్నారు. కానీ నాకు సపోర్ట్ చేయాలంటే తప్పనిసరిగా